హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య వ్లాగ్స్ అండ్ బ్యూటీ టిప్స్. సో ఎవరైతే బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఈ వీడియో అయితే డెఫినెట్ గా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీదట వచ్చే వీడియోస్ అన్ని కూడా బ్యూటిషియన్ కి మేకప్ కి రిలేటెడ్ వీడియోస్ కాబట్టి మీకు అయితే డెఫినెట్ గా యూజ్ అవుతాయి. అలానే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయండి. సో ఈ వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఇప్పుడైతే టాపిక్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ మీరు బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే బ్యూటిషియన్ కోర్స్ లో ఎన్ని కోర్సెస్ అవైలబుల్ గా ఉన్నాయనేది తెలుసుకోవాల్సి ఉంటుందండి. మనకి ఫస్ట్ బ్యూటిషియన్ కోర్స్ లో బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ అయితే ఉంటుంది. ఇది నేర్చుకోవడానికి ఎక్కువ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే అవసరం లేదండి. మినిమం ఒక 10th చదివినా సరిపోతుంది. దీనికి డ్యూరేషన్ వచ్చేసి ఒక 2 or 3 months అయితే ఉంటుంది. ఈ బేసిక్ కోర్స్ అనేది చాలా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. సో మనం ఎక్కువ ఖర్చు చేయని అవసరం లేదండి. ఇందులో మనకి పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కట్స్, ఫేషియల్స్, అలానే మనకి బేసిక్ లో ఏవైతే వస్తాయో అవే నేర్పిస్తారనమాట. ఎక్కువ నాలెడ్జ్ అయితే ఇవ్వరండి. ఒక చిన్న సెలూన్ అయితే ఓపెన్ చేసుకోగలే నాలెడ్జ్ ఉంటుంది మనకి. అలా కాకుండా మీరు అడ్వాన్స్ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నారనుకోండి, దాంట్లో మనకి హెయిర్ కట్స్ వస్తాయి. అంటే అడ్వాన్స్ హెయిర్ కట్స్, స్టెప్ కట్ అని, ఫెదర్ కట్ అని, అలానే బటర్ఫ్లై కట్ అని, ఇలాంటి కట్స్ అన్ని కూడా వస్తాయి. నెక్స్ట్ మనకి హైడ్రా ఫేషియల్స్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయండి. గ్యాల్వానిక్ ఫేషియల్స్, హైడ్రా ఫేషియల్స్, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో మీకు అడ్వాన్స్ బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్న లేదు, ఈ నార్మల్ బేసిక్ కోర్స్ నేర్చుకున్న ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఎక్కువైతే అవసరం లేదు. మినిమం ఒక 10th చదివితే సరిపోతుంది. సో నెక్స్ట్ బ్యూటీ థెరపీ అనమాట. ఈ బ్యూటిషియన్ కోర్స్ వేరు, బ్యూటీ థెరపీ వేరండి. ఈ బ్యూటీ థెరపీ కోర్స్ లో మనకి ఏంటంటే బ్యూటిషియన్ కోర్స్ తో పాటు మేకప్ కోర్స్ కూడా ఇంక్లూడ్ అవుతుంది అనమాట. ఈ మేకప్ కోర్స్ లో మనకి ఏంటంటే మనకి హెయిర్ స్టైల్స్ వస్తాయి, సారీ డ్రేప్స్ వస్తాయి. నెక్స్ట్ మన స్కిన్ కి సంబంధించిన మన స్కిన్ టైప్స్ ఏంటనేవి తెలుసుకోగలుగుతాం అనమాట. ఇలా చాలా నాలెడ్జ్ అయితే ఈ బ్యూటీ థెరపీలో ఉంటుందండి. దీని డ్యూరేషన్ వచ్చి 8 months అనమాట. ఈ 8 months తో చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేయగలుగుతాము. అలానే మనం నెక్స్ట్ ఎక్కడైనా జాయిన్ అవ్వాలన్నా కూడా బ్యూటీ థెరపీ కోర్స్ చేసిన వాళ్ళకి చాలా విలువ అయితే ఉందండి. సో నెక్స్ట్ కోర్స్ వచ్చి అడ్వాన్స్ డిప్లొమా అండ్ కాస్మెటాలజీ అనమాట. ఈ డిప్లొమా అండ్ కాస్మెటాలజీ చేయాలంటే మీ దగ్గర డెఫినెట్ గా డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. గ్రాడ్యుయేషన్ చేసి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ అడ్వాన్స్ డిప్లొమా అండ్ కాస్మెటాలజీలో అయితే జాయిన్ చేసుకుంటారు. దీనికి అమౌంట్ కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మనం అబ్రాడ్ వెళ్లి జాబ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. సో ఈ కోర్సులో ఏంటంటే మనకి స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ, పింపుల్స్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్, హెయిర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్, ఇవన్నీ కూడా ఈ అడ్వాన్స్ డిప్లొమా అండ్ కాస్మెటాలజీలో ఉంటాయండి. సో అందుకని మనం మినిమం డిగ్రీ చదివి ఉండాలన్నమాట. మాక్సిమం ఎంత చదివినా పర్వాలేదు అనుకోండి. సో నెక్స్ట్ వచ్చి మనకి డిప్లొమా అండ్ మేకప్ గ్రాడ్యుయేషన్ అనమాట. అది డిప్లొమా ఇన్ బ్యూటీ గ్రాడ్యుయేషన్, ఇది డిప్లొమా అండ్ మేకప్ గ్రాడ్యుయేషన్ అనమాట. ఈ కోర్స్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. సో ఈ మేకప్ లో మనకి అడ్వాన్స్ లెవెల్లో అనమాట. కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి అకాడమీలో జాయిన్ అయినట్లయితే గ్రోత్ అనేది చాలా బాగా ఉంటుందండి. సో నెక్స్ట్ కోర్స్ ఏంటంటే పర్మనెంట్ మేకప్ గ్రాడ్యుయేషన్ అండి. ఈ పర్మనెంట్ మేకప్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటే డిగ్రీ ఉండాలి. దీని డ్యూరేషన్ వచ్చి ఒక 8 months అయితే ఉంటుందండి. సో 8 months లో కూడా ప్రాపర్ గా అయితే మీరు నేర్చుకోగలుగుతారు. అలానే ఇది నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మీకు మెడికల్ బ్యాక్గ్రౌండ్ అయి ఉండాలండి. ఎందుకంటే మన స్కిన్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం అనమాట. స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, హెయిర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానివ్వండి, ఎక్కువ ఈ పర్మనెంట్ మేకప్ లో అయితే ఉంటాయి. సో మీరు అలాంటప్పుడు తక్కువ చదివేసేసి ఈ కోర్స్ చేద్దామంటే కుదరదండి. మినిమం డిగ్రీ అయితే ఉండాల్సి ఉంటుంది, మెడికల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మారుతున్న జనరేషన్ బట్టి మేకప్ వేసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది అనమాట. కానీ మేకప్ వేసుకున్న నో మేకప్ లుక్ లో అయితే కనిపించాలనుకుంటారు చాలా మంది. అలాంటి వాళ్ళకి ఈ పర్మనెంట్ మేకప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. సిటీస్ లో అయితే ఈ పర్మనెంట్ మేకప్ వేసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలానే చాలా మంది పర్మనెంట్ ఐబ్రోస్ కూడా చేయించుకుంటున్నారండి. సో ఇప్పుడు కూడా ఈ కోర్స్ కి అయితే ఫుల్ డిమాండ్ ఉంది. సో ఇప్పటి వరకు ఈ కోర్సెస్ కోసం విన్నారు కదా, మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటే మీ సరౌండింగ్స్ ని బట్టి ఆ కోర్సెస్ అయితే నేర్చుకోండి. అలానే మీరు నేను వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదండి, ఈ బ్యూటిషియన్ కోర్స్ చేయడం వల్ల నష్టాలు కూడా ఉంటాయి. అలా అనేసి నష్టాలు ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ యూజ్ చేసి ఒక ఫేషియల్ చేసామనుకోండి, అది ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు
సోప్ యూజ్ చేయొద్దని చెప్తాం మనం ఫేషియల్ చేసిన తర్వాత. కానీ వాళ్ళకి ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోయి సోప్ యూజ్ చేసినా లేదనుకుంటే వేరే ఏమన్నా యూజ్ చేసిన ప్రొడక్ట్స్ వాళ్ళకి కెమికల్ రియాక్షన్ జరిగి వాళ్ళ స్కిన్ ఏదైనా చిన్నది డ్యామేజ్ అయితే పూర్తిగా బ్యూటిషియన్ మీదకే తోసేస్తారనమాట. వాళ్ళు చేసిన మిస్టేక్ అనేది మర్చిపోతారు. మనం ఎండలో తిరగొద్దని చెప్తాము, ఫేషియల్ అయిన తర్వాత మనం ఇలాంటి క్రీమ్స్ అప్లై చేయొద్దని చెప్తాము, నెక్స్ట్ మన సోప్స్ కూడా అప్లై చేయొద్దని చెప్తాము. కానీ వాళ్ళు వింటారా? వినరు. ఒకవేళ విన్నా మర్చిపోయినా అప్లై చేసేస్తారు. సో నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మనం ఓన్ సెలూన్ అనుకోండి, మనం చాలా బాధ్యతగా ఉంటాం అనమాట క్లయింట్ దగ్గర. అలా కాకుండా మనం దగ్గర వర్క్ చేసే వాళ్ళు కూడా అంతే బాధ్యతగా ఉండాలంటే ఉండరండి. మనం లేనప్పుడు వాళ్ళ క్లయింట్ ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది తెలీదు. సో క్లయింట్ కి వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వచ్చాయనుకోండి, పార్లర్ మీద ఇంప్రెషన్ అనేది పోతుంది అనమాట. సో ఇదొక ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే పార్లర్ అనేది మనం ఇంటి దగ్గర ఉన్నా లేకపోయినా వేరే మన దగ్గర వర్క్ చేసే వాళ్ళని పెట్టైనా కూడా పార్లర్ డైలీ ఓపెన్ లో ఉంచాలండి. మనం అది ఎవరు క్లయింట్స్ రావట్లేదు కదా, లేదంటే మనకి వేరే వేరే ఈవెంట్స్ ఉన్నాయి కదా, లేదంటే వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా అనేసి పార్లర్ కనుక క్లోజ్ చేసుకున్నట్లయితే క్లయింట్స్ రావడం అయితే పూర్తిగా తగ్గిపోతారండి. ఇక్కడ ఒక పార్లర్ ఉంటది, ఎప్పుడు క్లోజ్ లోనే ఉంటది అలా అనేసి వాళ్ళ ఒక అభిప్రాయానికి వచ్చేసి ఇంకా పార్లర్ కి అయితే రావడం మానేస్తారు. ఇదొక డిసడ్వాంటేజ్ అనమాట. సో నెక్స్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు పార్లర్ రన్ చేసినప్పుడు అన్సీజన్స్ ఉంటాయి అనమాట. అన్సీజన్స్ లో అంత ఎక్కువ మంది అయితే క్లయింట్స్ రారండి. అలాంటప్పుడు మనకి అంత ఎక్కువ ఇన్కమ్ అయితే ఉండదు. అలాంటప్పుడు మనం పార్లర్ రెంట్ కి తీసుకున్నాం అనుకోండి, రెంట్ కి తీసుకున్నట్లయితే మనం పార్లర్ రెంట్ కూడా పే చేయలేని పరిస్థితి అయితే ఉంటుంది. అలా కాకుండా అంటే సీజనల్ లో బానే ఉంటది, సీజన్ కాకపోతే పార్లర్ రన్ చేయలేని పరిస్థితి కూడా వస్తుంది అనమాట. సో అలాంటప్పుడు పార్లర్ క్లోజ్ చేసేయాలి అలా అనేసి డిసిషన్స్ అయితే తీసుకోవద్దు. దానికి ఆల్టర్నేటివ్ గా ఏదో ఒకటి ఆలోచించాలన్నమాట. అంటే ఇప్పుడు పార్లర్ రన్ చేసుకుంటూనే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనమాట. పార్లర్ రన్ చేసుకుంటేనే మీరు ఫ్యాన్సీ స్టోర్ రన్ చేసుకోవచ్చు. పార్లర్ రన్ చేసుకుంటూనే మీరు ఈవెంట్స్ కి వెళ్ళొచ్చు. పార్లర్ రన్ చేసుకుంటూనే ఇంకా మీరు ఫర్దర్ గా వేరే వేరే వర్క్స్ అయితే చేసుకుంటూ ఉండాలన్నమాట. మీరు ఓన్లీ పార్లర్ మీదే డిపెండ్ అయిపోయి ఇన్కమ్ మనం తీద్దామా అనేసి అనుకోవద్దండి. అలానే వచ్చిన క్లయింట్ ని మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారనేది కూడా ఇంపార్టెంట్ అండి. మీరు రిసీవింగ్ బాగుండొచ్చు, కానీ మీ దగ్గర వర్క్ చేసే వాళ్ళు బాగా రిసీవ్ చేసుకోకపోతే మీ పార్లర్ మీద ఇంప్రెషన్ అనేది పోతుందన్నమాట. సో ఇవన్నీ కూడా డిసడ్వాంటేజెస్ అన్నమాట. మీరు ఏ వర్క్ చేసినా కూడా మీ మనసు పెట్టి చేసినట్లయితే తప్పకుండా సక్సెస్ అవుతారు. ఇక మీదట వచ్చే వీడియోస్ అన్ని కూడా మేకప్ అలానే బ్యూటిషియన్ కి రిలేటెడ్ గా ఉన్న వీడియోసే కాబట్టి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా నా ఛానల్లో బ్యూటిషియన్ కోర్సు నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నేను బ్యూటిషియన్ కోర్సు క్లాస్ 1 క్లాస్ 2 అలా అనేసి అప్లోడ్ చేస్తానండి. మీ ఎవరికైనా బ్యూటిషియన్ కోర్సు నేర్చుకోవాలి అనుకుంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి. అలానే మేకప్ కోర్సు నేర్చుకోవాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి. సో బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. యూజ్ అవుతుంది అనుకుంటే డెఫినెట్ గా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.